నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాలమూరు ప్రాజెక్టు పూర్తికి మరో 50,000 కోట్లు కావాలి. నీటి కేటాయింపులు అనుమతులు లేకుండా జాతికి అంకితం చేశారన్న జూపల్. ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కలిసి వస్తే పోరాడదామన్న పొన్న. సాయంత్రం మంత్రులతో సమావేశం కానున్న సీఎం. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ, కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చ. కొత్త సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణాలు, 22 నెలల సుదీర్ఘ ప్రత్యేక అధికారుల పాలనకు తెర. మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసు రివ్యూ కమిటీలో ఉన్న వారి విచారణ, అనుబంధ అభియోగ పత్రం నమోదు యోచనలో సిట్ అధికారులు. గద్వాలలో యూరియా కోసం రైతుల ఇబ్బందులు, యాప్లలో బుక్ చేసుకోవటం రావడం లేదంటూ ఆవేదన. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి భారీగా విరాళాలు, గతంతో పోలిస్తే 68% పెరిగినట్లు ఎన్నికల సంఘానికి నివేదిక. భారత్ న్యూజిలాండ్ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు లక్ష్యంగా ఇరు దేశాల నేతల మధ్య చర్చలు.